హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఒక ట్రిప్ ముందు ఏమేమి చేస్తాం మేము అండ్ ప్యాకింగ్ మొత్తం చూపిస్తాను మీకు. అండ్ ఇంతకీ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఈ వీడియోలో లాస్ట్లో అయితే నేను రివీల్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నామో. సో మొత్తం చూసేయండి ఈ వీడియోలో. ఫస్ట్ అయితే సలూన్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోదాం, ఎందుకంటే బియర్డ్ అండ్ హెయిర్ మొత్తం మెస్సీగా ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. చాలా మంత్స్ తర్వాత అయితే కలర్ వేపిస్తున్నాను, హైలైట్స్ టైప్ వేపిస్తున్నాను అనమాట. ఈ కలర్ అయితే వేపిస్తున్నాను 7/42. ఇక ఇది మౌస్కి వచ్చి చూడొచ్చు మీరు, ఈ కలర్ కావాలంటే స్కోర్ స్కోప్లో 7/42 అనమాట. సో అదైతే వేపిస్తున్నాను ఇప్పుడు. लाइट आया तो बस थोड़ा ये वाला लाइट आया तो बस लाइट चलेगा और इधर सेम नहीं है. हाँ सेम थोड़ा लाइट आएगा ना बस. అర్షద్ చూడండి, అర్షద్ కటింగ్ చేయించుకుంటున్నాడు. గుళ్ళు కొట్టేయండి. హెయిర్ కట్ చేపిస్తున్నారు ఫస్ట్. లాస్ట్ మూమెంట్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు చూపిస్తాను చూడండి. ఇషాక్ ఇంకా సైఫ్ అయితే లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ ఇచ్చారు ట్రిప్ కి. నెక్స్ట్ టైం వస్తారంట. కలర్ అయితే అప్లై చేసేసారు. ఇది వచ్చేసి డైరెక్ట్ గా అప్లై చేశారనమాట, బ్లీచ్ చేంజ్ చేయకుండా. హైలైట్స్ టైప్ లో నార్మల్గా బ్లీచ్ చేయాలి హైలైట్స్ చేయాలంటే, ఒరిజినల్ కలర్ రావాలంటే. సో నేను బ్లీచ్ చేయలేదు, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ డ్రై కూడా అయిపోతుంది అనేసి. లైట్గా వచ్చినా కలర్ పర్వాలేదు అనేసి నేనైతే డైరెక్ట్ కలర్ అప్లై చేశాను. సో నాకు మినిమం వస్తే చాలా కలర్లు, వర్క్ సేమ్ రాదు బట్ లైట్గా వస్తుంది. సో బ్లీచ్ అయితే చేయకుండా డైరెక్ట్గా అప్లై చేశాను. పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. A few moments later. ಏನೋಡ ಬ್ರೋ ಲೈಟ್ ಹೋದ ಲೈಟ್ ನೇ ಅಂತ ಸೋಕ ఎలా ఉంది అర్షద్? మొత్తం ఉంది మోస్ట్లీ ఉన్న కింద క్లీన్ ఉంది. ఏడుస్తున్నాడు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో గైస్, కలర్ అయితే అయిపోయింది చూడొచ్చు మీరు. ఇంకా కొంచెం ట్రై చేస్తే ఇంకా కొంచెం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి హెయిర్ స్పా చేపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం లైట్గా డ్యామేజ్ అవుతుంది కలర్ వేస్తే హెయిర్, అందుకనేసి రిపేర్ హెయిర్ స్పా అయితే చేపిస్తున్నాను. కలర్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట. సలూన్ నుంచి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏదైనా తిందామనేసి డూటూకి అయితే వచ్చేసాం. దీంట్లో కొలాబ్లో వచ్చేసి లస్సీ షాప్ కూడా ఉంది. సో పొద్దున్న నుంచి అయితే ఏం తినలేదు, ఇప్పుడు ఏమైనా ఆర్డర్ చేసి తిందాం. గైస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. చికెన్ వింగ్స్, రోడెడ్ ఫ్రైస్ అండ్ పాప్కార్న్ అయితే ఆర్డర్ చేసాం. ఫ్రైడ్ చికెన్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది. సో గైస్, ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్తో అయితే ఏం చేద్దాం. ఇది వచ్చేసి న్యూట్రెలా చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ ఇది వచ్చేసి బెల్జియం చాక్లెట్ షేక్ అనమాట. గైస్, ఈ వీడియోలోనే మీకు ప్యాకింగ్ మొత్తం చూపిస్తాను అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేసి లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను. అండ్ లాస్ట్ టైం వెళ్ళిన ట్రిప్ అయితే మేము వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. సో దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో మీరు కామెంట్ అయితే చేయండి. సో నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు పెడతాను. ఎందుకంటే జనవరిలో అండ్ ఫిబ్రవరిలో జైపూర్, రాజస్థాన్, ఆగ్రా, అది మొత్తం ఢిల్లీ వెళ్ళడానికి బెస్ట్ టైం అన్నమాట. సో అందుకనేసి వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ గైస్. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను, నేనైతే షూట్ చేయలేదన్నమాట. సో ఈరోజు అయితే ప్యాకింగ్ చేద్దాం, లెట్స్ స్టార్ట్. ఇందాక చూసారు కదా, అది వచ్చేసి క్లోత్స్ అన్నమాట, జాకెట్స్ అవన్నీ అయితే ప్యాక్ చేశాను. అండ్ షూస్ వచ్చేసి బూట్స్ ఒకటి అండ్ నైకి ఈ షూస్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఈ పేరు కూడా ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇంకో పేరు వచ్చేసి నేను వేసుకుని వెళ్తాను అన్నమాట ఎయిర్పోర్ట్కి. సో ఇవన్నీ ప్యాక్ చేద్దాం. ఇది వచ్చేసి నా ఫేస్ వాష్, ఇది మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్. నార్మల్గా నేను మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ యూస్ చేయను,
ఇంకా నేను ప్లేస్ రివీల్ చేయలేదు కదా, కాశ్మీర్కి అయితే వెళ్తున్నాం గైస్ మేమైతే. ఈ ట్రిప్ వ్లాగ్ మొత్తం మీకు పెడతాను. సో నేనైతే అక్కడ ఉండి పెట్టలేను వ్లాగ్స్, ఎందుకంటే ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతుంది, సో దానికి టైం ఉండదు. నేను ఈ నెల్లూరుకి వచ్చేసి మొత్తం మీకు అయితే ఎడిట్ చేసి పెడతాను. అండ్ మేము వెళ్ళేది 27 మండే అనమాట. ఈ వ్లాగ్ నేను సాటర్డే అయినా సండే అయినా పెడతాను. సో మీకైతే అప్డేట్స్ కావాలంటే లొకేషన్స్ అయినా ఫొటోస్ అయినా రీల్స్ అయినా నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి, అఫ్ఫు సయ్యద్ అనేసి, IG అఫ్ఫు సయ్యద్. సో అక్కడైతే నేను డైలీ పెడతా ఉంటాను అక్కడ లొకేషన్స్ ఏమేమి చేస్తున్నాం అనేసి. బ్లాగ్స్ వచ్చేసి నేను February 8th వస్తాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను ఎడిట్ చేసి నేను అన్నీ పెడతాను 1 by 1. సో సన్ గ్లాసెస్ అయితే ఇవి పెట్టుకుంటున్నాను, దీంట్లో 2 పెడుతున్నాను. అండ్ దీంట్లో వచ్చి ఇది ఉంది. అండ్ సో దీంట్లో ఇది ఈ 4 pairs అయితే పెట్టాను. అండ్ వాచెస్ ఈ 2 అండ్ ఇవి 2 ఇవైతే ప్యాక్ చేద్దాం. అండ్ పర్ఫ్యూమ్ కూడా ఒకటి అయితే ప్యాక్ చేసేసాం ఆల్మోస్ట్. దీంట్లో అయితే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి సేఫ్టీ కోసం అన్నమాట. అక్కడ చలి అయితే వేరే లెవెల్గా ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడికి ప్లాన్ చేస్తూ ఉంటే, కాశ్మీర్కి అయితే ప్లాన్ చేస్తూ ఉంటే మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అది బ్యూటీ కోసం కాదు, జస్ట్ ఇది స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది అండ్ పగిలిపోతుంది స్కిన్ మొత్తం, అందుకనేసి. అయితే ఈ బ్యాగ్ చూడండి, చెక్-ఇన్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసాం. దాని వెయిట్ వచ్చేసి 15 kgs లోపల ఉండాలి, 15 kgs మ్యాక్సిమం అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని కేజీస్ ఉన్నాయో. సో గైస్ అరౌండ్ 16.5 అలా ఉంది, 16.5.4 ఉంది, అంటే 1.5 kg ఎక్కువగా ఉంది. సో మళ్ళీ చెక్ చేయాలి ఏది తీయాలో, కొంచెం సెట్ చేయాలన్నమాట. క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి దాంట్లో వేయాల్సింది, షాంపూస్ అండ్ కండిషనర్ అవి అయితే సెట్ చేయాలి నేను. సో అందుకని చూపించడం లేదు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ మంచి మంచి కాశ్మీర్ వీడియోస్ అయితే పెడతా ఉంటాను, అందరికీ షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ జర్నీ కూడా సేఫ్గా అండ్ హ్యాపీగా జరగాలని విష్ చేయండి. థ్యాంక్ యూ.